హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కరేడు కుర్రాడు కొత్త వ్లాగ్తో బ్యాక్ టు ఫామ్. ఈరోజు మనం అలా జాలీగా ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఉన్న హాస్టల్స్ని చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ క్రాస్ ద రోడ్. కొత్తగా ఏయులో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కోసం అంటే కొంచెం ఈ వీడియో ఉపయోగపడవచ్చు. వాళ్ళకి హాస్టల్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి అన్న దానికోసం అవగాహన అనేది ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్. ఇది ఇన్ గేట్, అవుట్ గేట్, బ్యాక్ సైడ్ ఉంటాయి. అది రైటు పెద్ద వాల్తూరు, అలా మనం వెళ్ళకూడదు. బ్యాక్ ఇది లెఫ్ట్ సిరిపురం జంక్షన్, ఇలా కూడా మనం వెళ్ళకూడదు. స్ట్రైట్గా నడిచేద్దాం, అటు దొల్ల కొట్టేద్దాం బండి. ఏపీపీజీ సెట్ రాయాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయితే అయ్యింది అప్లికేషన్. మే 4th లాస్ట్ డేట్. ఒకసారి చెక్ అయితే చేసుకోండి ఆ వెబ్సైట్లో. సో మనం వెళ్తున్నాం హాస్టల్స్ దగ్గరికి. ఇలా స్ట్రైట్ వెళ్తున్నాం. ఆ స్టాచ్యూ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటే అన్ని హాస్టల్స్ అనేవి అక్కడే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, పక్కనే డిపార్ట్మెంట్ ఉంది. అది మిటియోరాలజీ డిపార్ట్మెంట్ అనమాట. మిటియోరాలజీ అండ్ ఓషనోగ్రఫీ, అంటే వాతావరణ శాఖ అండ్ ఓషనోగ్రఫీకి సంబంధించింది అది. సో చూడొచ్చు ఇక్కడ. సో మనం వెళ్తున్నాం స్ట్రైట్. అక్కడ బోర్డు కనబడుతుంది కదా, బ్లూ బోర్డు, అక్కడ లేఅవుట్ అనేది ఉంటుంది అన్నమాట. ఎటువైపు ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయి అని వే అయితే మనకి అది చూపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి పైన ఒకసారి చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, స్టూడెంట్స్ హాస్టల్స్, జియాలజీ అన్నీ లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. సో మనం కూడా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. క్యాంపస్లో మొత్తంలో కల్లా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ గ్రీనరీ అయితే బాగుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లే. సమ్మర్లో వైజాగ్ మొత్తం వేడెక్కిపోయినా కానీ ఇక్కడ చెట్ల కింద చాలా కూల్గా ఉంటుంది బ్రో. సో మనం స్ట్రైట్ వెళ్తున్నాం. ఇది ఫస్ట్ జంక్షన్ అన్నమాట. ఇలా ఈ జంక్షన్ నుంచి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ వేలో వెళ్తే స్ట్రైట్ వెళ్ళిపోయామంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ అన్నీ వీటే వస్తాయి. అలా ఎదురు కనపడుతుంది జువాలజీ డిపార్ట్మెంట్ అన్నమాట ఇది. సో ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే అక్కడ హాస్టల్స్ ఉంటాయి. అక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, మనకి అడ్రస్ తెలీదు అనుకుంటే ఇలా బోర్డ్స్ అనేవి ప్రతి జంక్షన్ దగ్గర పెట్టి అయితే ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ జిమ్నాషియం అని, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని, సైన్స్ కాలేజ్, ప్రిన్సిపల్ ఆఫీస్ అట్లా అని. సో యారో మార్క్ వేస్తున్నారు కదా, దాన్ని బట్టి ఫాలో అయిపోయి మన అడ్రస్కి అయితే రీచ్ అవ్వచ్చు మనం. సో మనం మొదటగా సిద్ధార్థ హాస్టల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎదురుగా కనపడుతుంది కదా S1 S2 మెస్సెస్. ఇది జూనియర్ సైన్స్ కాలేజీ స్టూడెంట్స్కి సంబంధించిన మెస్ అన్నమాట ఇది. సో స్ట్రైట్ ఎదురు కనపడుతుంది కదా, అదే సిద్ధార్థ హాస్టల్. అది సీనియర్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిన హాస్టల్ అన్నమాట అది. సో ఇంకెందుకు ల్యాక్, ఒక లుక్ వేసేయండి ఈ హాస్టల్ పైన కూడా. ఒక హాస్టల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ అయ్యాం. ఇంతకుముందు మీకు చూపించిన బోర్డు ఉంది కదా, అక్కడ నుంచి డౌన్లోకి వెళ్తే మిగతా హాస్టల్ అన్నీ ఇటే ఉంటాయి. ఎదురు కనపడుతుంది కదా గల్లీ క్రికెట్, గట్టిగా ఉంటుంది, మామూలుగా ఉండదు మనతో. చూసారా, వాట్ ఏ క్యాచ్ బ్రో. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించాను. చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నారు కదా, చూడండి చెట్లు రోడ్డు పక్కన ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ వేలో వెళ్తే జియాలజీ డిపార్ట్మెంట్ కనపడుతుంది కదా, అదే జియాలజీ డిపార్ట్మెంట్. సో ఆ రైట్లోకి వెళ్తే జియాలజీ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం ఈ హాస్టల్ నేమ్ చూసేద్దాం సార్. ఇది హర్షవర్ధన యాక్చువల్గా. ఇది కూడా జూనియర్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిన హాస్టల్ ఇది. దీని మీద కూడా ఒక లుక్ వేసేయండి. కింద ప్లేస్ ఓపెన్ ఏరియా అయితే బాగుంది క్రికెట్ ఆడుకోవడానికి, గల్లీ క్రికెట్. దీన్ని కూడా ఒక లుక్ వేసేయండి. ఓకే, సెకండ్ హాస్టల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాం. ఆర్ట్స్ హాస్టల్ అయితే చూపించాను, మెస్ చూపించాలి కదా, అదిగో ఎదురు కనపడుతుంది కదా బోర్డు. ఆ వేలో వెళ్తే వార్డెన్ సార్ ఆఫీస్ ప్లస్ అక్కడ ఆర్ట్స్ కాలేజ్ మెస్ కూడా అక్కడే ఉంది. ఆర్ట్స్ స్టూడెంట్స్కి సంబంధించిన మెస్ అన్నమాట ఇది. ఇంతకుముందు చూపించాను కదా, అది సైన్స్ జూనియర్కి సంబంధించిన మెస్ అది. ఇది ఆర్ట్స్ వాళ్ళకి అందరికీ, ఆర్ట్స్ స్టూడెంట్స్ మొత్తానికి ఇక్కడ సింగిల్ మెస్ అన్నమాట.
నెక్స్ట్ హాస్టల్ నెంబర్ 3 అశోకవర్ధన. ఇక్కడ జూనియర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ బోర్డు ఉంది కదా, ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో అక్కడ. సో హెల్త్ సెంటర్, జిమ్నాషియం, శాతవాహన, ఎస్కేడి, వినయ్ విహార, సైన్స్ హాస్టల్ ఆఫీస్, రీసెర్చ్ స్కాలర్ హాస్టల్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ సంథింగ్ ఏవో ఉన్నాయి. అన్నీ అవి 6 మార్కులు అయితే ఉన్నాయి చూడండి. ఇది మీకు కనిపించేది అశోకవర్ధన. అక్కడ సైన్స్ స్టూడెంట్స్, జూనియర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. దీని మీద కూడా ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ మనం రీసెర్చ్ స్కాలర్ హాస్టల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎదురు కనపడుతుంది కదా ఆరెంజ్ కలర్లో, లెఫ్ట్లో ఉండేది అదే రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ అన్నమాట. దానిపైన కూడా ఒక లుక్ వేసేయండి, చూసేద్దాం ఎలా ఉందో ఒకసారి. ఇంకా ప్రయాణం మొదలు. ఇంకా స్ట్రైట్ వెళ్తున్నాం. లెఫ్ట్లో ఉండేది అశోకవర్ధన్కి ఆపోజిట్లోనే స్కాలర్స్ హాస్టల్ అనేది ఉంది. సో మనం స్ట్రైట్ వెళ్తున్నాం, చూస్తున్నారుగా. ఈ లెఫ్ట్లోకి వెళ్తే ఒక హాస్టల్ ఉంది, డౌన్లోకి ఫస్ట్ లెఫ్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక హాస్టల్ ఉందిగా, ఏంటో చూసుకొని వద్దాం. అటు చూడొచ్చు, ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది. ఈరోజు హాలిడే కాబట్టి బ్రోస్ చాలా చిల్ అవుతున్నారు. ఇది చిన్న కోర్టు, పెద్ద కోర్టు అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర ఉంది. దాని గురించి ప్రత్యేకంగా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. వచ్చేసాం, ఇంకో హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీని పేరు సధర్మ సాధన. సో చూడొచ్చు మీరు, ఇక్కడ ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ ఇక్కడ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో చూసుకోవచ్చు సధర్మ సాధన. దీని మీద కూడా బ్యాక్ నుంచి ఒక లుక్ వేద్దాం. మ్యాక్సిమం అన్ని హాస్టల్స్ అనేవి ఒకేలా ఉంటాయి. బ్యాక్ వచ్చాం, మళ్ళీ స్ట్రైట్ రోడ్కి వచ్చేసాం. లెఫ్ట్లో కనపడుతుంది కదా, అదే వినయ్ విహార. ఇక్కడ కూడా జూనియర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఎదురుగా కనపడుతుంది కదా బ్రో, ప్రపంచంతో మాకు సంబంధం ఉండకూడదు అని చదువుకునే వాళ్ళ కోసం అని ఉన్న పార్క్ అన్నమాట. అది మంచి ప్లేస్ బ్రో. అది ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. అంటే రూమ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, అవి కామన్. అది కానీ అక్కడ కూర్చుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరు కదిలించరు, ఒకరు ఒక మాట కూడా అనరు. ప్రశాంతంగా చదువుకుందాం అన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట అది, వినయ్ విహార. దీని మీద కూడా ఒక లుక్ వేసేయండి. సో ఎదురుగా చూస్తున్నారు కదా, అది ఫార్మసీ సీనియర్స్ హాస్టల్. ఈ వేలో వెళ్తే జిమ్కి వెళ్ళొచ్చు, గ్రౌండ్కి వెళ్ళొచ్చు. ఆ వేలో మళ్ళీ వెళ్దాం. ఎదురుగా కనపడుతుంది కదా, S3, S4, S5 మెసేజ్ అండ్ సైన్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఎదురుగా కనపడుతుంది కదా, అది శాతవాహన. కింద డౌన్లో ఉన్నది ఎస్కేడి, అంటే శ్రీకృష్ణదేవరాయ హాస్టల్ అనమాట. దాని దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు చీఫ్ హాస్టల్ వార్డెన్ దగ్గరికి ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. పక్కనే మెస్ కూడా ఉంది. ఇదే మెయిన్ ఆఫీస్ అనమాట. ఇక్కడే మనకి రూమ్స్ అనేవి అన్నీ అలాట్ చేస్తారు. ఒకసారి చూడొచ్చు దగ్గరికి వెళ్ళి. ఈరోజు హాలిడే అవ్వడం వల్ల ఆఫీస్ క్లోజ్లో ఉంది. సో మనం లోపలికి వెళ్ళి క్లియర్గా తీసుకుందాం, వీడియో తీసుకుందాం. లెఫ్ట్లో కనపడుతుంది కదా, ఇదే మెస్ అనమాట. లోపలికి వెళ్తే సీనియర్స్ మెస్, సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి సీనియర్స్ మెస్ అనమాట. ఇప్పుడు కనపడుతుంది కదా ఎదురుగా, ఇదే ఆఫీస్ అనమాట. ఇక్కడే మనకి అడ్మిషన్ కానీ రూమ్ కానీ అలాట్ చేసేది ఇక్కడే. సో చూసుకోవచ్చు ఇక్కడంతా. ఓకే, మనమైతే వచ్చేసాం పైకి. పక్కన ఉండేది శాతవాహన, కింద కనపడుతుంది కదా ఎస్కేడి హాస్టల్. సో ఆటో రిటర్న్ అవుతుంది కదా, ఎస్కేడి హాస్టల్ అది, శ్రీకృష్ణదేవరాయ. అదంతా సైన్స్కి సంబంధించిన హాస్టల్. సైన్స్ స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉంటారు. శాతవాహన ఇక్కడ సీనియర్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్, ఎంబీఏ వాళ్ళు, బీబీఏ వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు శాతవాహనాన్ని. లోపల నుంచి కూడా ఈ వ్యూ అయితే బాగుంది. చుట్టూరు చెట్లు కానీ వ్యూ అయితే బాగుంది. సో ఒకసారి పైకి ఒక లుక్ వేసేయండి దీని మీద కూడా.
లోపలికి వెళ్దాం. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సరౌండింగ్ షటిల్ ఆడుకోవడానికి బాగుంది. చూస్తున్నారు కదా, ఇది శాతవాహన లోపల. ఇక్కడికైతే వచ్చేసాం. ఎస్కేడికి వెళ్ళబోతున్నాం. ఈ డమ్లో ఉంది కదా, కనపడుతుంది కదా, అదంతా ఎస్కేడి. సో కిందకైతే వచ్చేసాం. చూస్తున్నారుగా పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, మామూలుగా ఉండదు. చిన్నప్పుడు మనం కూడా ఒక ఆట ఆడిచ్చాం అని అనుకోమాకండి, మనకి క్రికెట్ అంతగా రాదు. పార్కింగ్ కూడా మంచిగా ఏరియా అయితే ఉంది, అంటే వెహికల్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వినొచ్చు కోకిల పాట గట్టిగా ఉంటుంది, దాని వెనకాలే కాకి సౌండ్ కూడా ఉంటుంది. ఆ రెండు వింటే నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనేది గుర్తొచ్చింది. మీకు కూడా ఏమన్నా వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది, అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ అవి తీసేయకుండా అలానే ఉంచాను. కోయిల పాట మాత్రం బాగుండింది, కానీ ఆ కాకి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది దాన్ని. నా ఎస్కేడి చూసేయండి ఒక లుక్, దీని మీద కూడా బయట నుంచి ఎలా ఉందో చూసేద్దాం. తర్వాత లోపలికి వెళ్తాను, లోపల వీడియో తీసి పెడతాను, ఒకసారి చూసేయచ్చు ఇక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం. ఎలా ఉందో మొత్తం ఒక లుక్ వేసేద్దాం, మొత్తం చూసేద్దాం. ఎలా ఉందో ఒక రౌండ్ వేసేద్దాం. ఎలా వెళ్తామంటే గుద్దుకుంటూ వెళ్ళిపోదాం, దూసుకుంటూ వెళ్ళిపోదాం. 6 అడుగులు బుల్లెట్, మనం 6 అడుగులు లేవులే, కానీ వెళ్ళిపోదాం. అలా చూద్దాం ఎలా ఉందో మొత్తం. రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఐ థింక్ అరౌండ్ 4 లోపు ఉండొచ్చు, అంటే 400 లోపు ఉండొచ్చు, అంటే 300 నుంచి 400 లోపు ఉండొచ్చు. మేబీ ఎక్కువన్నా ఉండొచ్చు, మనం అయితే కౌంట్ చేయలేదు. సో చూడొచ్చు ఎలా ఉందో మొత్తం అంతా. మిడిల్ ప్లేస్ అయితే బాగుంది, గ్రీనరీ. చెప్పాను కదా, మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం గ్రీనరీ. మధ్యలో ఇప్పుడు ఎండాకాలంలో ఆ వైజాగ్ మొత్తం ఉడికిపోయినా కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఏం కాదు బ్రో, మొత్తం చెట్లే, చల్లగా ఉంటుంది. ఇదే ఇంటి దగ్గర అనుకో, చక్కగా ఆరు బయట ఒక మంచం వేసుకొని చల్లగా పడుకొని ఒక స్లీప్ వేసాం అనుకో, గట్టిగా ఉంటుంది. అలా ఉంటుంది ఎండాకాలంలో పల్లెటూరులో అయితే. సో చూస్తున్నారు బాదం చెట్లు, బాబోయ్ బాదం చెట్ల గురించి చెప్పాలి. మ్యాక్సిమం ఇక్కడే చాలా బాదం చెట్లు అయితే ఉన్నాయి. చిన్నప్పుడు చూసేవాడిని ఆ బాదం చెట్లు ఎక్కడైనా ఎవరింటి దగ్గర ఉంటే గట్టిగా వాళ్ళు తెలియకుండా పోయి కాయలు కోసుకొచ్చేసి పగల కొట్టుకుని ఇత్తనాలు తినేవాళ్ళు. ఎక్కడ చూస్తుంటే మనసు ఒప్పట్లేదు భయ్య, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి, చూడలేకపోతున్నాం. ఓకే చూడండి, దాని పక్కన పెట్టి షటిల్ కోర్ట్ మిడిల్లో బాగుంది కదా, అస్సలు గాలి అనేది రాదు, ఎక్కువ లోపలికి రాదు. సో ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇంకా వెళ్దాం. ఆ షటిల్ కోర్ట్ వెనక నుంచే మనం వచ్చింది, అదే ఆ ఎగ్జిట్ వే, ఎంట్రన్స్ కూడా అదే. సో చూడొచ్చు మిడిల్ షటిల్ కోర్ట్, ఈ చివర ఆ చివర చూసుకోవచ్చు. బాగుంది మొత్తం ఏరియా అయితే బాగుంది. అంతా హాస్టల్ మొత్తం చూడడానికి సరౌండింగ్స్ అంతా ఎన్క్లోజర్గా బాగుంది. ఫైనల్గా ఎస్కేడి కూడా కవర్ చేసాం. నా మీకు చెప్పాను కదా, ఇది గ్రౌండ్కి, జిమ్నాజియంకి అండ్ జిమ్కి వాటికి వెళ్ళే రూట్ అని. సో ఇదే వేలో వెళ్తుండే, ఇది లెఫ్ట్లో చెప్పాను కదా ఫార్మసీ హాస్టల్ అని, ఇది సీనియర్స్ ఫార్మసీ హాస్టల్ అనమాట. జూనియర్స్ ఇంతకుముందు అశోకవర్ధన చూపించాం కదా, అక్కడ ఉంటారు. ఓకే ఇది చూడండి, వివేక విన్యాస, ఇక్కడే సీనియర్స్ ఉంటారు ఫార్మసీ వాళ్ళు. ఎదురుగా చూసుకోవచ్చు మొత్తం. మ్యాక్సిమం హాస్టల్స్ అన్నీ ఒకే మోడల్ అయితే ఉంటాయి, 1-2 హాస్టల్స్ ఒకలా ఉంటాయి, మిగతా 2 హాస్టల్ ఇంకోలా ఉంటాయి. సో చూసుకోవచ్చు. దీని మీద కూడా ఒక క్లిక్ చేయండి. ఓకే చూడొచ్చు, ఇది వాటర్ ప్లాంట్. దీనికి టైమింగ్స్ కూడా ఉంటాయి బ్రో, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 7 to 10 AM వరకు, ఆఫ్టర్నూన్ 12 to 2:30 వరకు, ఈవినింగ్ 6 to 10 వరకు. ఓకే చూసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ అవి ఆఫ్ చేసి ఉంటారు వాటర్ ప్లాంట్ అనేవి. ఓకే మనకి వాటర్ కావాలనుకుంటే ఈ టైమింగ్స్లో మనం పట్టుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, అది పంపు సెట్ అనమాట. అంటే ఈ హాస్టల్స్ అన్నిటికీ వాటర్ సప్లై అవ్వాలంటే అక్కడ మోటార్ అనేది వీళ్ళు ఆన్ చేయాలి. సో ఇది వాటర్ సప్లై అయ్యారనమాట. పక్కన కనపడుతున్న ట్యాంకులు,
బయట నుంచి వాటర్ అనేది ఆ ట్యాంక్లోకి వస్తుంది. అక్కడ నుంచి హాస్టల్స్ మొత్తానికి వాటర్ అనేది వీళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు. ఎదురు కనపడుతున్నాయి మోటార్లు. సో మనం ఇదే వీళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోదాం. పక్కన కనపడుతుంది హాస్పిటల్, అది దాని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను, హాస్పిటల్ పైన కూడా. సో ఇప్పుడైతే హాస్టల్ మీద చేస్తున్నప్పుడు లెంత్ అయితే వీడియో ఎక్కువైపోయింది, అందువల్ల హాస్పిటల్ అనేది చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో పక్కాగా హాస్పిటల్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది, పెద్ద డాక్టర్లే ఉన్నారు ఇక్కడ. సో మనం ఎదురుగా వెళ్తున్నాం కదా, స్ట్రైట్ వెళ్తే జిమ్కి ప్లస్ ఇక్కడ గ్రౌండ్కి ఇదే వే అన్నమాట. లెఫ్ట్లో కనపడుతుంది కదా, అదే ఫార్మసీ గర్ల్స్ హాస్టల్ అది. ఎక్కువసేపు అలా పెడితే జోలు ఎచ్చుకొట్టేస్తారు. వద్దు, మనకు వద్దు, అది ఇటు వెళ్ళిపోదాం. మన సిలబస్లో లేని సబ్జెక్ట్ అది, బయటకు వచ్చేద్దాం. సో హాస్టల్స్ అయితే చూపించాను, బయట నుంచే చూపించాను. సో కొంచెం డిసప్పాయింట్ ఉండొచ్చు, అందుకే ఒక రూమ్ని అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. మొత్తం చూడొచ్చు హాస్టల్ లోపల ఇలా ఉంటుంది. రూమ్లోకి అయితే వెళ్తున్నాం. కొత్తగా ఏయూలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కోసం అంటే కొంచెం ఈ వీడియో ఉపయోగపడవచ్చు వాళ్ళకి. హాస్టల్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి అన్న దానికోసం అవగాహన అనేది ఉండొచ్చు. రూమ్కి ముగ్గురిని అయితే అలౌట్ చేస్తారు, అంటే ముగ్గురు కలిపి ఒక రూమ్ని అయితే అలౌట్ చేస్తారు. స్టెప్స్ ఆ చివర ఈ చివర ఉంటాయి, వాష్రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ చివర ఉంటాయి, ఈ చివర ఉంటాయి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనమాట. మూడిటికి సేమ్ ఇలానే, ఆ చివర వాష్రూమ్స్ ఉంటాయి, ఈ చివర వాష్రూమ్స్ ఉంటాయి. సో వాష్రూమ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక రూమ్ని అయితే మీకు చూపిస్తాను, మీకు కొంచెం ఐడియా కోసమని. సో చూసుకోవచ్చు, రూమ్ చూడొచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. బెడ్లు అయితే ఇస్తారు, ఫ్యాన్ ఉంటుంది. చూడొచ్చు ఈ రూమ్ ఇలాంటి రూమ్లు అంటే అన్నిట్లో సేమ్ ఇదే ఉంటుంది మ్యాక్సిమం రూము.